ఇప్పుడు మాట్లాడుతున్న రైతును ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చిన్నదిరా చెత్తపిల్ల కానుంటి తీసుకుంటాం ట్యాక్స్ తీసుకో పుట్టే పిల్లల కాను తీసుకుంటాం నీళ్ళు మొగం దోచుకునే నీళ్ళకి ఇట్లా ట్యాక్స్ తీసుకుంటాం తీసుకో ఇవన్నీ దేవుడిచ్చినవి మనకు దేవుడిచ్చిన నాన్నకు తీసుకుంటున్నాం అందరికి పంచుతున్నాం నేను నీళ్ళు అడుగుతుండా పొలానికి ఒకరికొకరు సరిపాక నీళ్లు వారించకుండా బిల్లు పెట్టుకొని వంకలు పెట్టుకుంటా నోటికాడి పశువులది పశువులకు మేపు లేకుండా చేస్తాం నోటికాడు నువ్వు ధాన్యం గింజలేమో 5 ఏళ్ళకు దాపెట్టుకుంటున్నావు ధాన్యం గింజలు నాకు ఏసీ రూములు ఏసీలలో పెట్టుకోనికి గోడంగులు కట్టుకోనికి పశువుల నోటి కాదు మేపు నిలబెట్టి నీకు పెడుతున్నావా నువ్వు మిషన్ కొట్టించివి సొప్పలు మిషన్ కొట్టి అన్ని పిండి చేసి కుట్టాలకల్లా ఆ వాములు వేసుకునేది రాక గుంతలల్లా వాడి అది వాళ్ళ పుల్లిపాయ పట్టలు కప్పితే అవి పట్టలు కూడా ప్లాస్టిక్ పోయి నోళ్ళలో పడి సత్తు దెబ్బ కూడా కొన్ని పట్టలు సత్తు కూడా అవి మేపులు కట్టలు దారాలతో కట్టంటే దారాలు కూడా నోళ్ళలో కూడా సత్తున్నాయి నువ్వు డీజిల్కు పెట్రోల్కు ఆదాయం తీసుకున్నావు సత్త చిల్లపుల్ల కాలం తీసుకున్నావు నా ఆదాయం కోసం నేను తీసుకున్నాను ఉచితం ధాన్యం ఉచితం డబ్బు అన్నీ పెట్టి నాశనం చెప్తాను చెరువు కాలం పూడ్చి పంటకాలం పూడ్చి దాన్ని ఎక్కువ ముఖ్యమంత్రి అందరూ నువ్వు పెద్ద మంది తరా నువ్వు చెప్పాలనా ఎవరైనా చెప్తారు ఇప్పుడు పనికి పోతే కూలికి పోతా వాళ్ళు పని చేపించుకుని వెళ్తారా చేస్తారా ఇది ఏమంటే చేస్తాం కదా మనం మేము యాదన్నా యాది బాగుందా యాది అడుగుతున్నాం మంచిదే కాదని మంచిదే తీయాలి కదా మాకు పని చేసినప్పుడు వాళ్ళు కూలిస్తారు కదా ఎంతమంది అయినా పోయినాక నువ్వు పని చేసినప్పుడు మొత్తం ట్యాక్స్ రూపంగా తీసుకున్నప్పుడు నువ్వు చేయాలి కదా మాకు ఇవాళ తీసుకుంటేవి బిల్డింగులు కట్టుకోవడం ఆఫీసులు కట్టుకోవడం షెడ్లు వేసుకోవడం గవర్నమెంట్ బిల్డింగ్ వెళ్ళేస్తాను ఆఫీసు జైలే ఇప్పుడు నేను రేపు రాజధానికి వచ్చాను అది ఎట్లా తిప్పుకా అంతా తిప్పు రాజధానికి వస్తాను నాకు ఇది ఎలా చేస్తావా లేదంటే రాజధానికి అన్నీ ఇన్కమ్టర్ కానీ బుర్రి కానీ లేదంటే పెద్దమ్మ కాడ చిన్నమ్మ కాడ గొంతుకు వస్తారు చూడు బాగా బలిస్తారు బలిపిల్లల లెక్క నన్నంటే బలిపిల్లల లెక్క మీరు పోలీసు వాళ్ళు ఇల్లు ఎవరు అడ్డపడాకరి కేసులు ఏం లే నన్ను ఆ భూమి నీరు గాలి వేడి నా యావ తీసుకుపోయింది అనుకో మేమే ముఖ్యం ఇండియా ఏమొద్దు నాకు ఇట్ట చేస్తావా అట్ట చేస్తావా యాదవ్ నిరూపించు నాకు ఇట్లా నా యావస్కైనా ఇబ్బందిలే మంచిదైతే నిలబెట్టు షెడ్ తప్ప మంచిదైనా షెడ్ అని నా యావస్ దింగా షన్నాలు పెట్టాకు నేను చెరువు కాలువ ముందు యాదైనా కానీ యాదంటైనా అది వ్యవసాయం తరపున చెప్తే చేసుకోవాల ఒక నాటేసుకున్నప్పుడు కానీ ఒక కలుపులప్పుడు కానీ ఒక షెడ్డాలప్పుడు కానీ ఒక దుమ్ము గుంటుకులప్పుడు కానీ యాదాని టైం అప్పుడు వచ్చి అడుగుతాం కాలువ తీసుకుని టైం అప్పుడు తీసుకోవాలి అంతే సార్ ఇదన్నీ అన్నీ చెప్పించినా చెల్లులో నాకు సాయం చేయి నాకు లేకుంటే ఇంకా ఐదానికి అడ్డమై ఉంటుంది అంతే చాలు